123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ హృదయాల్లో నిండిపోయి ఉన్నారు. ప్రతి ఒక్క హృదయంలో వారు నిండిపోయి ఉన్నారు. ఎల్లప్పుడూ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా వారు జీవిస్తూ ఉంటారు. ప్రత్యేకించి వారు పోషించినటువంటి పాత్రలు కేవలం ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా మరి విలువతో కూడినటువంటి నీతి, నిజాయితీ, న్యాయం, ఆత్మవిశ్వాసం కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి శిక్షణ చేయడం జరిగింది. ప్రత్యేకించి రైతులకు మరి రైతు బిడ్డ పిక్చర్ కానివ్వండి, అదే మాదిరిగా దేశభక్తిని పెంపొందించే పిక్చర్ కానివ్వండి, ఇలా అనేక రంగాలు ఏ పిక్చర్ చేసినా పిక్చర్ ఒక విలువ, నీతి, న్యాయం, ధర్మం, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి సామాజిక బాధ్యత యోజన అందించే విధంగా వారి యొక్క సినీ రంగం అనేది ప్రత్యేకమైనటువంటి ముద్ర వారికి ఉంది. దాంతో పాటు రాజకీయాల్లో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించే క్రమంలో తెలుగువారి ఆత్మ గౌరవం అన్నటువంటి స్లోగాన్ తోటి ముందుకొచ్చి ఒక జాతీయ పార్టీకి మరి ప్యారలల్ గా నాటి పరిస్థితుల్లో మరి ఒక రీజనల్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యి తద్వారా వారు ఆశించిన విధంగా చివరి వరకు కూడా ప్రజల కోసం ప్రజా సేవ ఏ విధంగా చేయాలో వారి యొక్క జీవితం అనేది ఆదర్శంగా ఉంది. ప్రత్యేకించి వారు చేసుకున్నటువంటి ఇప్పుడే జయపాలన్న గారు చెప్పడం జరిగింది. అనేక గ్రామాభివృద్ధి కానీ, పంచాయతీ వ్యవస్థ బలోపేతం కానీ, సబ్సిడీ రైస్ కానీ, పెన్షన్ కానీ, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడులో ఎంజీఆర్ గారి తర్వాత ₹2 బియ్యం ఏదైతే తీసుకురావడం జరిగిందో నిజంగా నాటి పరిస్థితుల్లో అదొక పెద్ద ల్యాండ్ మార్క్ ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్. దాన్ని చూసి తర్వాత చాలా ప్రభుత్వాలు కూడా ఆ పథకంతో పార్టీలు ప్రభుత్వానికి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనం చూసేది ఏంటంటే వారి యొక్క జీవితం అనేది చాలా గొప్ప జీవితం. అలాంటి జీవితం అనేది ఎక్కడ అడుగుపెట్టినా కానీ ఏ సంకల్పం తీసుకున్నా ఆ సంకల్పానికి అనుగుణంగా ఆచరించి ప్రజలకు మరి వాస్తవానికి ప్రజలకు దగ్గరయ్యి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పథకాలు కానీ, కార్యాచరణ కానీ తీసుకురావడం జరిగింది. మహిళలకు గుర్తింపు కానీ, మహిళలకు మరి చట్టసభల్లో వారు కావలసినటువంటి హక్కుల విషయంలో కూడా నాటి పరిస్థితుల్లో మరి ఆచరించి చూపించినటువంటి గొప్ప వ్యక్తి. బీసీలకు ప్రత్యేకంగా అప్పటి వరకు బీసీలకంతా గుర్తింపు లేనటువంటి సందర్భంలో ఈ రోజు ఎంతో మంది ఇరు రాష్ట్రాల్లో నాయకులుగా ఎదిగిందంటే స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి యొక్క చొరవ, వారి యొక్క ప్రోత్సాహం. ఎంతో మంది దేవేంద్ర గౌడ్ లాంటి మహానాయకులు మరి ఎంతో మంది మరి బీసీల్లో మంచి నాయకులుగా ఎదిగిందంటే అది శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహం. వారి స్థాపించినటువంటి పార్టీ ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరై నాణ్యమైనటువంటి సేవలు అందించడంలో ఒక మంచి ఖ్యాతి సాధించినటువంటి గుర్తింపు ఉన్నటువంటి విషయం మన అందరికి తెలిసినటువంటి సంగతే. ఏదేమైనప్పటికీ వారి యొక్క ఏదైతే ఆశయాలు ఉండేనో గొప్ప ఆశయాలు చివరి వరకు కూడా వారు చెప్పడం జరిగింది. కష్టపడినటువంటి వ్యక్తికి తప్పకుండా కూడా గుర్తింపు ఉంటుంది. సో కష్టపడితే విజయం అనేది సాధించవచ్చు. ప్రజల్లో ఉండే ప్రజల మధ్యలో ఉంటే నాయకుడిగా ఎదగాలి. ఇంట్లో కూర్చొని వారసత్వ రాజకీయాలు చేస్తే నాయకుడిగా ఎదగలేడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల గుండెల్లో ఉండాలి, ప్రజల దగ్గర ఉండే విధంగా అనుబంధం పెంచుకోవాలి. ప్రజా నాయకుడు, ప్రజా సేవకుడు అనేవాడని చెప్పేసి ఏ విధంగా అయితే సినిమాల్లో ఆయన ఒక మగధం లేని మహారాజుగా, సూపర్ స్టార్ గా మరి నట సార్వభౌమాన్ని కీర్తి సాధించడం జరిగిందో ప్రజల్లో కూడా ఆయన ఒక నేను రాజును కాదు కానీ నేను ఒక మంచి సేవకునిగా అని చెప్పేసి చాలా సగర్వంగా చెప్పేటటువంటి మరి వారి యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో నేటి సమాజానికి చాలా స్ఫూర్తిదాయకం. ఆ కోవలో మరి మన మధ్యలో అనేక మంది నాయకులు ఉన్నారు. మన మధ్యలో మన జట్టి కుసుమ్ కుమార్ గారు చాలా సౌమ్యులు. గత ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఎక్కడ కూడా క్రమశిక్షణను ఉల్లంఘించకుండా మరి పట్టుదలతోటి, అంకిత భావంతో
తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి పార్టీకి విధేయంగా ఉండి మరి అందరినీ కలిపి తమ్మ గ్లోబల్ ఫ్రెండ్ ఒక కార్యక్రమానికి నేను కూడా వెళ్ళడం జరిగింది, వీక్షించడం జరిగింది. చాలా చక్కగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి వారి యొక్క ఉపన్యాసం వినడం జరిగింది. చాలా స్ఫూర్తిదాయకంగా ఉండే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలో చెప్పడం జరిగింది, నేను నాకు ఈ రోజు ఈ యొక్క విద్య గాని నాకు జ్ఞానం గాని నేను ఈ రోజులో ఉన్నానంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్టీఆర్ లైబ్రరీలో వెళ్లి నేను బాగా చదివేటటువంటి వ్యక్తిత్వం నాది. కాబట్టి నేను సమర్థవంతంగా నేను ఈరోజు రాణించినానంటే నా స్కూల్ అక్కడ అయింది కాబట్టి నేను సమర్థవంతంగా ఉంటున్నా అని చెప్పి చాలా గర్వంగా చెప్పడం జరిగింది. సో అందరికీ మరి న్యాయమయ్యే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఏ విధంగా స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి హయాంలో సురక్షంగా ఉండాలని చెప్పేసి ఏ విధంగా అయితే చివరి వరకు ప్రయత్నం చేయడం జరిగిందో వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ మంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి గారు నా వంతు ఒక ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పేసి బాగా చెప్పడం జరిగింది, ప్రసంగం చేయడం జరిగింది. కావున సంతోషించేటువంటి విషయం ఏంటంటే ఈ రోజు ఒక నాయకుడిని సహజంగా అయితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే మర్చిపోతా ఉంటారు. కానీ అట్లా కాకుండా తమ సమాజానికి కాకుండా పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు అన్ని వర్గాలకు పెద్ద దిక్సూచిగా ఉన్నటువంటి నాయకత్వం స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారిని. కాబట్టి ఈ రోజు వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది నాయకత్వ మార్గంలో ముందుకు సాగుతా ఉన్నారు. భగవంతుని యొక్క ఆశీర్వాదం వారికి ఉండాలని చెప్పేసి అదే మాదిరిగా కుసుమ్ కుమార్ అన్న గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చక్కటి ప్యానెల్ లో సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేస్తే 100లో 80% వరకు మనం ప్రయత్నం చేద్దాం. రామ్ ప్రభు గారు 100లో 80% వరకు సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో రాబోయే ప్రస్తుత తరానికి భవిష్యత్ తరానికి స్వర్గీయ శ్రీ రామారావు గారి యొక్క జీవితం అందరూ కూడా ఒక మార్గదర్శకంగా ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తుంటూ